నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. మాజీ మంత్రి విడుదల రజని తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసింది. పిల్లికోటి నేను పెట్టింది అక్రమ కేసులు కాదు, సక్రమమైన కేసులేనని ఈ ఉదంతమే తెలియజేస్తుంది. నాడు మీరు ప్రతిపాటి పుల్లారావు గారి మీద పెట్టింది అక్రమ కేసులు కాబట్టి ఆనాడు నాయకుడు ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టును ఆశ్రయించలేదు. దమ్ముంటి అరెస్టు చేసుకోమని సవాల్ విసిరారని తెలిపారు. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీపై వారి పిఏలు ఆ రోజు సిఐ కోర్టు నన్ను కొట్టిన సిఐ సూర్యనారాయణపై కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. దీని నిమిత్తం మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. ముందు మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తే ఒక టీపీఎస్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ కేసు పెట్టింది. కానీ మా నాయకుడు ముందస్తు బెయిల్కి వెళ్ళా ధైర్యంగా నిలబడి ఆ కేసును ఎదుర్కొంటానని చెప్పి కూర్చున్నాడు. కానీ ఏమో తప్పు చేసింది కాబట్టే ఆ తప్పు ఒప్పుకోవడానికి ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళింది అని ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే మా నాయకుడు ప్రతిపాటి పుల్లారావు ఇంకా ఏమో నీకు కుటుంబం ఉంది, పుల్లారావు మీకు కుటుంబం ఉందని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడటం ఎంతో దారుణమైన చర్య. ఇలాంటి రాక్షసులు దుర్మార్గులు సొసైటీలో తిరగడానికి వీల్లేదు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని వైసీపీ నాయకులు కూడా హెచ్చరిస్తూ ఇక నుంచైనా బుద్ధిగా సక్రమంగా పాలన నడుచుకోవాలని కోరుతున్నాము. అయితే ముందస్తు బెయిలుకి ఏ విధంగా పోయామని చెప్పేసి అని అడుగుతుంటే 5 సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసావో, ఎన్ని అన్యాయాలు చేసామో ప్రతి ఒక్కటి బయట పెట్టడానికి టీడీపీ నాయకులు అందరూ కుక్కలుగా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు. నీ అవినీతి భాగవతం మొత్తం బయటికి లాగుతాం. ప్రతిపాటి పుల్లారావు గారి దగ్గర దాకా అవసరం లేదు. మా టీడీపీ నాయకులు చాలు. నీకు ఏమేం చేసావో, ఎంతెంత సంపాదించావో, ఎవరెవరి దగ్గర అక్రమంగా సంపాదించావో మొత్తం కూకిటి వేలతో సహా కక్కిచ్చే వరకు టీడీపీ నాయకులు మేము అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. అసలుకి నిన్నటి దాకా నువ్వు మాట్లాడేదాకా కూడా నువ్వు ఈ విధంగా అవినీతి చేసావని మా టీడీపీ నాయకులకు కొంతమంది తెలియదు. మేము చెబుతుంటే ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉదాహరణకి నీ మంత్రి పదవికి దళిత ఎడవలి రైతుల్ని బలి చేసి నువ్వు మంత్రి పదవి తెచ్చుకున్నావు. పసుమర్తి రైతుల దగ్గర ఏ విధంగా ఎంత మోసం చేసావు, ఎంతమందిని సావనూకారో అందరికీ తెలిసిందే. 52 ఎకరాల డిట్కో గృహాల్లో ఏ విధంగా మీరు ఇనుము అమ్ముకున్నారు, కంకర అమ్ముకున్నారు, పాత సిమెంట్ అమ్ముకున్నారో ప్రజలకు తెలిసిందే. ఈ అవినీతి బైపాస్ రోడ్డు కానీ తర్వాత ఏ గ్రానైట్ క్రషర్ల దగ్గర కానీ మొత్తం లాగుతాము, ఏమి వదిలిపెట్టాం. నీ మరిది నువ్వు చేసిన అరాచకాలని వెలిక్కి తీస్తాము. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళినా, ఏ ముందస్తు బెయిల్కి వెళ్ళినా నీకు శిక్ష పడటం ఖాయం. నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం, జైలు శిక్ష అనుభవించడం ఖాయం. రజనీ ఇకనన్నా గుర్తుపెట్టుకొని వ్యవహరించు. ప్రతిపాటి పుల్లారావు గారు లాంటి చిలకలూరుపేట కోసం ప్రజల కోసం పుట్టిన నాయకుడు ప్రతిపాటి పుల్లారావు. అభివృద్ధి కోసం చేసిందే ఆయన, అభివృద్ధి పదంలో నడిపింది ఆయన. చిలకలూరుపేటలో ప్రజలకి ఒక దేవుళ్లా పనిచేసిన ఆయన్ని నువ్వు ఏలెత్తి చూపించి వారి కుటుంబ సభ్యుల్ని కుటుంబం నీకే కాదు నాకు ఉందని చెప్పి మాట్లాడటం నీకే చెల్లింది. నీ అవినీతి భాగవతం పాయలుగా విడతలుగా ఏ విధంగా విడుదల చేయాలో చేస్తాం. ప్రతి ఒక్కరూ నీ అవినీతి గురించి, నీ బాధ్యతలు ఏ విధంగా బయటకు వస్తున్నారో మొత్తాన్ని తీసుకొచ్చి నీ అవినీతి భాగవతం బయట పెడతాం.